యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంన వందనాలండి. మరి ఈ ఉదయ కాలము దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం చేరుకుంటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి వెళ్ళలేని స్తోత్రాలు దేవునికి చెల్లిస్తున్నాం. మనము మరి అంతగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం, కానీ మరి నిజంగా దేవుని యొక్క మార్గాల్లో మనం నడుస్తున్నామా లేదా అని మనం పరీక్షించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి వెళ్ళలేని స్తోత్రాలు, స్తుతులు. మరి నా ప్రభువా, నీవు నన్ను కూడా ఈ యొక్క మార్గాల్లో నడిపించుకుంటూ నాలో ఉన్న మలినాలను తీసివేసి నీకు అనుకూలంగాను, నీకు మరి మీరు చేసినటువంటి ప్రతి త్యాగం జ్ఞాపకం చేసుకొని మీ ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు నాకు అనుగ్రహించాలని దేవుని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా నాయన ఈ యొక్క లెంట్ డేస్ గురించి మాట్లాడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి శ్రీదేవి కూడా మరి తనకు కూడా దేవుడు ఆ యొక్క ఉద్దేశాన్ని మరి నిజంగా ఈ యొక్క దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇది ఒక ఆచార పద్ధతిగా మరి మనము ధ్యానిస్తున్నాము, కానీ ఇది ఒక రిచువల్గా కాదు, ఆచారం కాదు. కానీ అనుదినము ఆయన శ్రమలను గుర్తు చేసుకోవడమే మరి క్రీస్తులో ఉన్నటువంటి వారికి ఇది ఒక హెచ్చరిక అయి ఉంటుంది. కాబట్టి ఈ లెంట్ డేస్, ఈ శ్రమ దినాలు ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే మరి ఆయన పడినటువంటి శ్రమలు గుర్తు చేసుకుంటూ మరి మన యొక్క శ్రమల గురించి మరి మనము అనుదినము చేసే శ్రమలు ఏంటో అవి జ్ఞాపకం చేసుకొని ఆయన పాద సన్నిధానంలో మనం మొరపెట్టుకుంటూ మరి ఆయనను అడగడము ఈ 40 దినాలు మరి మనము ఆ విధంగా మరి ఉపవాసంతో మన పాపముల నిమిత్తం, మన యొక్క అతిక్రమణ నిమిత్తం ప్రార్థన చేసుకోవాలి. కానీ మరి దేవుని వాక్యం ఏం చెప్తుంటే అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 రోజులు మాత్రమే కాదు, కానీ అనుదినము దేవుని యొక్క ఎందుకంటే మనము ఈ లోకంలో సైతాన్ లోకంలో ఉన్నాం కాబట్టి మన చుట్టూ శోధనలు, మన చుట్టూ మంటలు, మన చుట్టూ కూడా అనేకమైనటువంటి టెంప్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, దేవునిలో మనం ఉండినట్లయితే మన యొక్క జీవితం కొరకు మరి ఆయనకు అనుకూలంగాను ఆయనకి ఇష్టమైన రీతిగా ఉండాలంటే మనం మరి ఈ యొక్క పాపములను, మన శాపములను, మన చేసే అతిక్రమములను దేవుని దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. మరి ఈ విధంగా మరి ప్రతి సంఘం కూడా చాలా వరకు క్రైస్తవ సంఘాలు ఈ యొక్క ఈస్టర్ రాగానే మరి 7 మాటలు గుర్తు చేసుకుంటారు, ధ్యానిస్తారు. మంచిదే, కాదని అనడం లేదు. కానీ మరి ఈ యొక్క బుధవారం నుండి యాష్ వెన్స్డే నుండి ఈస్టర్ వరకు ఈ 40 రోజులు వారు జ్ఞాపకం చేసుకొని మరి ఈ యొక్క లెంట్ డేస్ను పాటిస్తారనమాట. ఇదందరికీ తెలుసు. ఇది గుడ్ ఫ్రైడే అని లేక శుభ శుక్రవారం అని కూడా ప్రతి సంఘం కూడా ఆచరిస్తుంది. మరి ఈ శుభ శుక్రవారం రోజు మరి యేసుక్రీస్తు పలికినటువంటి ఆయన శిలువ మరణము పైన ఉండి పలికినటువంటి 7 మాటలు మరి మనము అందరికీ తెలుసు. కానీ ఈ దినము మనము ఆయన పలికినటువంటి మొదటి మాటను గురించి మనము నేర్చుకోవాలని, వాక్యము దాని గురించి ఏం చెప్తుంది, ఏ విధంగా దాన్ని మనం అనుభవించుకోవాలనేది ఈరోజు మనం నేర్చుకుందాం. మరి అన్ని సంఘాలలో 7 నిమిషాలు 5 నిమిషాలు అని చాటిస్తారు. కానీ మరి తేటగా దేవుడు మనకు చూపించినటువంటి మార్గము మరి ఈ దినం నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. మొదటి మాట మరి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఆ వచనం చూసినట్లయితే ఏమని రాయబడి ఉంటుందంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. మరి అది ఫాదర్ ఫర్గివ్ దెమ్
ఫర్ దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్ అంటాడు. కానీ మరి ఈ యొక్క వాక్యము ఆయన ఎప్పుడు పలుకుతున్నాడంటే ఆయన తన శిలువ పైన ఉండి మరణ ఛాయలో ఉన్న స్థితిలో ఈ మాట పలికినట్లు మనము చూస్తాం. మరి కాబట్టి ఈ యొక్క మాట ఎందుకు పలుకుతున్నాడు, ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని మనము గమనించినట్లయితే ఆయన మానవ రీతిగా ఈ లోకానికి వచ్చినాడు కదా. ఎందుకు వచ్చినాడు అని చెప్పి మనము ఈ మొదటి మాట గురించి మనం చూసినట్లయితే ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ప్రణాళిక యొక్క ప్రారంభము అని చెప్పి దేవుడు నాకు చూపించినాడు. ఇది ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఈ రక్షణ యొక్క ప్రారంభం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అని మనం గమనిస్తే ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఆదాము అవ్వలు ఒక అవిధేయత, వారిద్దరి యొక్క అవిధేయత వలన వారు యెహోవా దేవునితో మరి సహవాసం పోగొట్టుకున్నారు. మరి అందులో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు, ఆయన యొక్క సృష్టి అంతటి పైన ఆయనకు అధికారం అనుగ్రహించినాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని నింపుమని మరి దాని అంతటిని ఏలుబడి చేసుకోమని కూడా అధికారం ఇచ్చినాడు. కానీ ఆదాము అవ్వల ద్వారా మరి ఈ యొక్క అధికారాన్ని, సహవాసాన్ని, మరి వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు పోగొట్టుకున్నారు. అంటే దే లాస్ట్ ది ప్యారడైస్. మరి అంత చక్కని దేవుని తోట నుండి వాళ్ళు వెలుగొట్టబడినారు, వెలివేయబడినారని మనకు తెలుసు. కాబట్టి ఆదాము అవ్వ యొక్క అవిధేయత వలన మరి పాపిగా మనమందరము పాపులముగా, ఆ పాపము లోకమంతయు పాపులుగా తీర్చబడినారు. మరి ఆడమ్ ఇంప్యూటెడ్ సిన్ ఇంటూ ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్. మరి ఆదాము యొక్క అవిధేయత వలన మానవులందరూ కూడా పాపులైనారు. మరి ఎందుకంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే జాలిగల దేవుడు, కరుణగల దేవుడు, ఆయన దీర్ఘశాంతం గల దేవుడు. మరి ఆయన లోకాన్ని అంతయు ప్రేమించినాడు. తిరిగి తన బిడ్డలను తన తండ్రితో సహవాసం పొందుకొనుటకు, రక్షణ ప్రణాళికను ఏర్పరచుటకు తన అద్వితీయ కుమారుని నరావతారిగా మరి ఈ భూమిలోనికి పంపించినాడు అనేటువంటి సత్యం మనందరికీ తెలుసు. తన ఏకైక కుమారుడు మరి ఆ యేసు ప్రభు విధేయత వలన ఈ ఘోరమైన శిలువ మరణం పొందుటకు మరి ఆయన సిద్ధమై తండ్రి ప్రణాళికను నెరవేర్చుటకు మరి భూలోకానికి వచ్చాడు. అదే మాట మనము మన పాపముల నిమిత్తం, మన అపరాధముల కొరకు మరి మనల్ని, ఆయన నీతిమంతుడు కానీ ఆయనను అనీతిమంతునిగాను, పాపం ఎరుగను కానీ పాపముగా చేయబడినాడు. మన పాపముల నిమిత్తం ఆయన అవమానపరచబడినాడు. కొరడా దెబ్బలతో ఆయన మరి కొట్టబడినాడు. శరీరం అంతా దున్నబడింది. అంటే దున్నుట అంటే మనందరికి తెలుసు, భూమిని ఏ విధంగా దున్నుతారో ఆ విధంగా ఆయన శరీరాన్ని దున్నినారంట, రక్తము చిందించినారంట. అంటే ఆ దున్నడం ఎంత భయంకరంగా ఉండిందంటే రక్తము చిందించినంతగా నలగగొట్టబడినాడంట. మరి ఆయన తలలో ముండ్ల కిరీటము మొత్తి మేకులతో కాళ్ళ చేతులను బిగించినారు. మరి రోమా ప్రభుత్వంలో కఠినమైనటువంటి శిక్ష ఏంటంటే శిలువ మరణమే. అది క్రిమినల్స్ మాత్రమే. ఎంతో భయంకరమైనటువంటి బందిపోటు దొంగలకి ఆ యొక్క శిక్షను విధిస్తారు. కానీ మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము, మన యొక్క పాపముల నిమిత్తము మనలను నీతిమంతులుగా చేయుటకు ఆయన అనీతిమంతుడైనాడు. ఆయన పాపిగా ఎంచబడినాడు.
అది మరి ఇంత శిక్ష, ఇంత శిలువ మరణము ఆయన అనుభవించడం మనం చూస్తాం. దయచేసి కోమల ఈ యొక్క ఐజయా 53:1-8 వరకు చదవాలని, ఎందుకంటే నా మాటల్లో అంత ఈ కంటే ఇవి ఎంతో శ్రేష్టమైనవి గాను ఎంతో స్పష్టంగా మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి మరి దయచేసి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1-8 వరకు చదవాలని ఆశపడుతున్నాను. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెనో? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగానో, దేవుని వలన బాధింపబడిన వానిగానో, శ్రమ నొందిన వానిగానో మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఆమేన్. 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 చేతితో చక్కగా దేవుడు మనకు యెషయా గ్రంథంలో వివరించినాడు. ఆయన మన కొరకు ఆయన మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను మనము విసర్జించినాము, తృణీకరించినాము. మరి యూదులని అనుకుంటాం, కానీ అది ఎవరో కాదు, మనమే ఆయనను తృణీకరించినాము. కాబట్టి ఆయనను ఎన్నిక కూడా చేయలేక, ఆయనను ఏ లెక్క చేయలేదు మనము. ఆయన ఏదో మానవుడిగా వచ్చినాడని, కానీ ఆయనను మనము లెక్క చేయకుండా తృణీకరించిన వారమై ఉంటున్నాము. మన అతిక్రమలను బట్టి అతడు మరి గాయపరచబడినాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడినాడంట. ఏ విధంగా నలగొట్టబడినాడంటే మరి సాధారణమైనటువంటి మరణం కాదు, కొట్టబడటం కాదు. ఆయన శరీరాన్ని రక్తము చిందినట్లుగా దున్నినారంట. మన సమాధానార్థమైన శిక్ష మరి అతని మీద మోపబడి, మనము భరించవలసినటువంటి శిక్ష, మన అపరాధములను మనకు కావలసినటువంటి శిక్ష మరి ఆయన భరించినాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత మరి సాక్రిఫైస్ మనము అర్థం చేసుకుంటాం. మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మరి ఎంత భయంకరమైనటువంటి పాపం మనం చేసినామో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మరి ఆయన మన దోషములను బట్టి మరి మన దోషాలన్నీ కూడా ఆయన మీద మోపబడినవి. మరి ఆయన ఎంతగా బాధించినప్పటికీ ఆయన నోరు తెరవలేదంట.
మౌనంగా ఉన్నాడంట. గొర్రె ఏ విధంగా నిలబడుతుందో ఆ గొర్రె బుచ్చి కత్తిరించేటప్పుడు ఆ విధంగా మౌనంగా ఉన్నాడంట. నిజంగా చూస్తే ఎంత మౌనము, ఎంత శాంతి, ఎంత సాక్రిఫైస్, ఎటువంటి మరి ఆయన శ్రమ మన కొరకు అనుభవించినాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయన న్యాయ తీర్పు నొందిన వాడై అతడు చనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా మరి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయనను మరి సిలువకు అప్పగించినామని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆయన యెహోవా దేవుడు యేసుక్రీస్తు చేసి తన కుమారుడు చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని మనము గుర్తు చేసుకొని మరి ఆయనపై జాలి కాదు మనపై జాలిపడి ఆయన మన నిమిత్తము మనము ఆ విధంగా ఉండాలి అని, ఈ యొక్క పాప లోకంలో నుండి నరకములో నుండి మనల్ని తప్పించబడాలని చెప్పి నిత్య జీవాన్ని మనకు ఆయన అనుగ్రహించాలని ఇంత ఘోరమైనటువంటి ఈ మన రక్షణార్థమై అతడు ఇంత ఘోర మరణంలో అనుభవించినాడని మనము చెప్పుకోగలుగుతాం. ఎంతగా నలగొట్టబడినాడంటే మరి యెషయా గ్రంథము, అదే యెషయా గ్రంథము 53:10 దయచేసి చదవండి కొమల. 53:10 అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూసును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మరి ఆ యొక్క వాక్యము మొదటి వాక్యము మొదటి వచనం చూసినట్లయితే అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని చెప్పి వాక్యం రాయబడింది. అప్పుడు నలగొట్టబడడం, ఎటువంటి నలగొట్టబడటం అంటే ఆయన రక్తములో చిందించినాడు, అంతగా కురూపి అయినాడు, సొగసైనను మరి సౌందర్యమైనను లేకుండా ఆయన మరి ఆ విధమైనటువంటి నలగొట్టబడినాడు. మనము సాంగ్ ఆఫ్ సాలమన్ లో చూసినట్లయితే ఆ పరమగీతంలో చూస్తే షూలమితి ఆమె ఏ విధంగా మరి ఆ యొక్క చెప్తుందంటే నా యొక్క ప్రియుడు అందరిలో అతి సుందరుడు అంటుంది. మరి ఆయన ఏ విధంగా కనుక్కోవాలి నేను అంటే ఆయన అందరిలో అతి సుందరుడు అని చెప్తుంది. ఆయన మరి రక్తవర్ణుడు, ధవలవర్ణుడు అని చెప్పి ఆయన గురించి వివరిస్తుంది. కానీ ఆ రక్తవర్ణము, ధవలవర్ణం మన కొరకు ఆయన అందరిలో అతి సుందరుడు. ఎంత 10 మంది ఉన్నా కూడా మనం గుర్తుపట్టగలిగినటువంటి ఆ చక్కని వాడు అని చెప్పి ఆ షూలమితి వివరిస్తుంటది. కానీ మన కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. యెహోవా దేవుడు ఆయన తండ్రి మన నిమిత్తమై ఆయనను నలగొట్టబడటకు ఇష్టపడినాడు అని చెప్పి వాక్యం చెప్తుంది. మరి అలాగే మనము నిన్నటి రోజు నేను చదువుతూ ఉంటే మరి సంఘము, స్మరణ సంఘము గురించి మనము చదివినప్పుడు వింటున్నప్పుడు అక్కడ అది ఆ స్మరణ అనేటువంటి స్థలములో బోళము, సాంబ్రాణి ఇవన్నీ కూడా ఎంతో అధికంగా లభిస్తాయంట. అందుకొరకే ఈ యొక్క ఇంగ్లీష్లో స్మరణ అనే దాని అంటే ఆ యొక్క బోళము, సాంబ్రాణి అక్కడ దొరుకుతుందని, దాని ద్వారానే అక్కడ వారు చేసే వ్యాపారం బట్టి ఆ స్థలానికి స్మరణ అని పేరు పెట్టినారంట. మరి మనకందరికీ తెలుసు, మన చంటి బిడ్డలకు మనము సాంబ్రాణి వేసినప్పుడు దాన్ని నలగొట్టాలి. నలగొడితేనే దానిలో అది నిప్పులో వేస్తేనే దాని వాసన మనకు కనిపిస్తుంది. ఆ విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా
మన కొరకు నలగగొట్టబడినాడు. మరి ఆ సువాసన ఆయనలో నుంచి వచ్చినందువలన, ఆయన ప్రశస్త రక్తము ఆయనలో నుంచి బయటపడినందువలన మన పాపములను మరి హిమము కంటే తెల్లగా చేసినాడంట. కాబట్టి ఆయన మన నిమిత్తము ఆయన నలగొట్టబడినాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎంత సాక్రిఫైస్ అండి, సొంత కుమారుని ఆ విధంగా నలగొట్టబడుటకు ఆయన ఒప్పుకున్నాడు కదా. మనమైతే చేస్తామా? చేయలేము. కానీ దేవుడు లోకాన్ని ప్రేమించాడు. మరి యోహాను సువార్త 3:16 మనందరికీ కంఠవాక్యం. కాబట్టి ఆయన యందు విశ్వసించిన వారు ఆయన యొక్క మరి కుమారులుగా తీర్చబడతారు. అధికారము, ఆ యొక్క ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దయచేసి మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి ఈ లోకానికి వచ్చాడో, మరి ఆయనకి ఇంకొక ఆధిక్యత అనుగ్రహిస్తున్నాడు. దయచేసి కోమల రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. చూడండి, ఎందుకు లేపబడినాడు అనేది మనము గ్రహించినట్లయితే మన యొక్క అపరాధములను, అందుకొరకే ఆయన తిరిగి ఆయన శక్తిని పొందుకున్నాడు అనమాట. మరణం అయితే మరణంలో మరణము మనం ఏం చేయలేము, ఇంకా అక్కడికి అది జరిగిపోతుంది మరణం అనేది. కానీ తిరిగి యేసు ప్రభు ఆ ఆధిక్యతను దేవుడు మరి ఆయనకు అనుగ్రహించిన తన కుమారునికి అనుగ్రహించినాడు. ఎందుకంటే మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడినాడు. మరి తిరిగి ఆయన మృతులలో నుండి లేపబడటక ఎందుకు లేపబడినాడు? మనందరినీ కూడా నీతిమంతులనుగా తీర్చటకై ఆయన లేపబడినాడని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ సత్యము మనం గ్రహించలేదు, యూదా మత ప్రవీణులు గ్రహించలేదు, మరి రోమా ప్రభుత్వం గ్రహించలేదు. మరి యేసు దేవదూషణ చేస్తున్నాడు అనేది మాత్రమే వారి యొక్క హృదయంలో నాటుకొని పోయింది. మరి అలాగే మరి తన స్వకీయుల కొరకు దయచేసి యోహాను సువార్త 1 అధ్యాయం 11-12 కూడా దయచేసి చదవమని మనం చేస్తున్నానమ్మా. కోమల, ఆయన దేవదూషణ చేస్తున్నాడని చెప్పి వారు ఆయనను 11 వాక్యం ఉండేను. అది కాదమ్మా, 1 అధ్యాయము 11-12. ఓకే. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూడండి, మరి దేవుడు ఆయన పరలోక వైభవాన్ని వదిలి మరి దేవుడు అనిపించుకోకుండా మరి అన్ని ఆధిక్యతలు ఆయనకు ఉన్నప్పటికీ మరి ఆయన ఈ భూలోకానికి తన తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి విధేయుడై ఈ భూలోకానికి వచ్చినాడు. మరి మన నిమిత్తం, తన స్వకీయుల నిమిత్తం, అంటే మరి మనం అందరం కూడా ఆయన స్వకీయులమే. మరి యూదులు మాత్రమే కాదు, కానీ మనందరూ కానీ ఆయనను నిరాకరించినాం. కానీ ఆయన ఇంకొక మంచి మాట అక్కడ చెప్తున్నాడు. అది నిరాకరించిన వారు మరి తర్వాత ఆలోచించుకోవచ్చు, మనం కూడా మరి నిరాకరించకూడదు. ఎందుకంటే దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు. ఏంటంటే ఇంతకుముందు చదివినారు కదా, మరి ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను మరి ఆయన యందు విశ్వసిస్తారో, మరి రక్త మాంసముల వలన కాదు కానీ ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడంట. అది మరి కాబట్టి మనం ఆయన చిందించినటువంటి రక్తము మరి ద్వారా పాప క్షమాపణ ఉంది అని చెప్పి ఆనాడు మరి ఆయనను సిలువ వేయిచున్నటువంటి ప్రజలు
మరి జనులు గ్రహించలేదు. మరి ఆయన దైవ కుమారుడని వారికి తెలియదు. దేవుడి నుంచి ఆయన పంపబడినాడనే విషయం వాళ్ళకి తెలియదు. మరి ఆయన తిరిగి మనం చంపేద్దాము అని అనుకున్నారు. అంతవరకే, ఇంకా లేవడు, ఇక ఈయన జీవితం ఇంతవరకే అనుకున్నారు. కానీ మరి ఆయన మృత్యుంజయుడైతాడని వారు గ్రహించలేదు. మరి యూదుల రాజు అని వారు ఆయనను అపహాస్యం చేసినారు. ఎందుకంటే ఆయన పిలాతు అడిగినప్పుడు నువ్వు యూదుల రాజువా అంటే ఆయన తల ఊపినాడు, మౌనంగా ఉన్నాడు. అంటే దానికి అంగీకారం అని గుర్తు. కానీ ఆయన నిజముగా యూదుల రాజు, మరి రాజులకు రాజు అని వారు తెలుసుకోలేదు. యేసును చిత్రహింసలు పెట్టినారు. మరి ఆ పిలాతు భార్య యేసు మరి ఆ రోజుల్లో పిలాతు ఆ గవర్నర్గా ఉన్నప్పుడు మరి ఆయన తీర్పు తీర్చాలని ఆయన ముందుకు తీసుకొని వచ్చారు ప్రజలంతా. కానీ వెంటనే పిలాతు భార్య యేసును గురించి సాక్ష్యం ఇచ్చింది. ఏమని సాక్ష్యం ఇచ్చిందంటే ఆయన నిర్దోషి, మరి నీతిమంతుడు, ఏ నేరం కూడా ఆయన చేయలేదు గనక ఆయనను మరి జోలికే పోకూడదని మరి ఎంతగానో పిలాతును ఆమె ముందుగానే జాగ్రత్త పరిచింది. కాబట్టి పిలాతు కూడా యేసుని గూర్చి ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే ఆయనలో మరి మరణ శిక్ష విధించుటకు ఏ నేరం నాకు కనబడలేదు అంటున్నాడు. మరి యేసును మరి అంత మాత్రమే కాకుండా మరి హేరోదు, టిబేరియస్ అంట ఆయన పేరు, కానీ హేరోదు అంటే ఒక రాజు అని. ఆ రోజుల్లో మరి రోమా ప్రభుత్వానికి చెందినటువంటి సమయంలో మరి ఆయన ఈ యొక్క రాజ్యానికి, రోమా ప్రభుత్వానికి ఒక రాజుగా ఉండినాడు, ఎంపరర్గా ఉండినాడు అన్నమాట. మరి ఆయన కూడా ఈ శాస్త్రులతో, పరిసయ్యులతో అందరితో కలిసి మరి రోమా సైనికులతో కలిసి యేసును అపహాసించినట్లు మనం వాక్యంలో చూస్తాం. మరి యేసుకు మరి ఆయన ఏం చేశాడంటే ప్రశస్త వస్త్రములను ధరింపజేసి తిరిగి పిలాతు వద్దకు పంపించాడంట. ప్రశస్త వస్త్రాలంటే నీలి రంగు వస్త్రాలు. ఆ రంగు వస్త్రాలు మరి వాళ్ళు అపహాసంగా వేసినారు, కానీ నిజముగా రాజులు ధరించే దుస్తులని ఆ యొక్క మరి వారు గ్రహించలేదట. కాబట్టి మరి హేరోదు కూడా ఆయన విషయం ఒక సాక్ష్యం చెప్పినాడు. ఏమంటే మరి దయచేసి లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం చదువుమా. లూకాసు వార్త 23వ అధ్యాయము 15వ వచనం. మరి హేరోదు కూడా మరి ఆయన దగ్గరికి పంపిస్తాడు, పిలాతు దగ్గరికి పంపిస్తాడు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతనిని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినదేదియో అతడు చేయలేదు, కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. చూడండి, మరి ఎప్పుడైతే హేరోదు కూడా ఏం చేస్తాడంటే మరి తిరిగి పిలాతు దగ్గరికి పంపించినప్పుడు మరి నేను కూడా ఏం చేయలేను అని చెప్పి తిరిగి పిలాతు దగ్గరికి పంపిస్తే పిలాతు ఏం చేస్తాడంటే మరి ఏం చెయ్యాలి అని మరి ఆయన కూడా సాక్ష్యం ఇస్తాడు. ఆయన కూడా ఈయన యేసు ప్రభువులు ఆయన ఏ నేరం, ఈ శిక్ష విధించడానికి, మరణ శిక్ష విధించడానికి ఏ నేరం చేయలేదు అని చెప్పి ఆయన మరి ప్రజల ఎదుట చెప్పినప్పుడు ప్రజలు ఏం చెప్తారు? కేకలు వేస్తారు. బరబ్బా ఎవరు? భయంకరమైనటువంటి ఒక క్రిమినల్, ఒక దొంగ. ఆయన కంటే మరి ఈయన క్రిమినల్ అని వారు అంతగా ఈయనను అసహించుకున్నారు. ఆయన నిజమైన దేవుడని, రక్షకుడని, ఆయన మన పాపముల నుండి ఆయన రక్షిస్తాడని వీరు గ్రహించకుండా మరి వీరు ఆ విధంగా చేస్తారు. దయచేసి అదే వాక్యంలో 12వ అధ్యాయం చదవమ్మా. అదే యోహాను లూకా 23 12వ వచనం చదవాలి.
అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి. చూడండి, మరి యెహోవా ఆయన యొక్క మరణం ద్వారా మరి ఈ యొక్క శత్రువులు, వీరిద్దరు కూడా శత్రువులు అంట. ఎవరు? మరి పిలాతు, హేరోదు ఇద్దరు కూడా శత్రువులు. కానీ మరి ఆ దినమున యేసుక్రీస్తు మరణము ద్వారా మరి శత్రువులను దేవుడు మిత్రులుగా చేసినాడు. మరి కాబట్టి ఆయనలో ఎంత శక్తి ఉందో, మరి శత్రువులను మిత్రులుగా చేసేటువంటి శక్తి ఆయనలో ఉందని మనుషులు గ్రహించలేదు. రాజులకు వేసే వస్త్రాలు మరి ఆ హేరోదు ఆయనకి ధరింపజేసినాడు. మరి ఆయన శిలువ పైన కూడా ఆ యూదుల రాజని మరి పై విలాసం పైన కూడా రాసి పెట్టినారు. ఇవన్నీ కూడా వాళ్ళ అపహాసము, తెలియక అవిధేయత వలన చేసినటువంటి మన విషయాలని మనం గ్రహించాలి. మరి ఆ యేసును ఇద్దరి దొంగల మధ్య ఆయన కూడా ఒక దొంగగా ఉండాలి అని చెప్పి ప్రజలకు చూడడానికి అది చేసినారు. కానీ మరి వారు ఆ సిలువ వేటకు ఆ కపాలం అన్నటువంటి స్థలానికి ఆయనను తీసుకుని పోయినారు. అందుకు యేసు మరి తండ్రి అడుగుతాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని ఆయన పలుకుతాడు. ఎంతో తండ్రిని వేడుకుంటాడు. ఎంత మరణం మనమైతే ఆ యొక్క స్థితిలో ఉంటే మనము పర్వాలేదు, ఏ శిక్ష అయినా వాళ్ళకి విధించవచ్చు అని అంటాం. కానీ మరి ఆయనకు క్షమా గుణం ఉంది కాబట్టి తండ్రిని వేడుకున్నాడు. ఒక్క పాపి నశించిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని. మరి దేవుడు మన నిమిత్తం కూడా ఆ విధంగా ఆయనను తండ్రిని ఈనాడు కూడా ఈ క్షణం కూడా వేడుకుంటున్నట్లు మనం గ్రహించాలి. మరి ఆ యేసు ఘోరమైనటువంటి మరణ స్థితిలో కూడా మన తండ్రిని ఆయన ప్రార్థిస్తున్నాడు. మరి చూడండి ఎంత ప్రేమ, మనము ఆయన ప్రేమను మనం గ్రహించాలి. కాబట్టి మనం కూడా ఆయన మార్గాల్లో నడుచుకోవడానికి ఆయన ఇంత త్యాగం మన నిమిత్తము చేసినట్లు మనం గ్రహిస్తున్నాం. మరి అది యెషయా గ్రంథం 53:13 వచనం కింది భాగం దయచేసి చదవండి. కింది భాగం. యెషయా గ్రంథం 53 కింది భాగం. గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చూడండి, ఇక్కడ మనము తిరుగుబాటు చేసిన వారితో, మరి తిరుగుబాటు ఆ రోజుల్లో మరి యూద ప్రధానులు, మరి యూదులు, మరి ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినారు. కాబట్టి వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అనేక పాపములను భరించుతూ మరి తిరుగుబాటు చేసిన వారిని గూర్చి మరి విజ్ఞాపన చేసెను తండ్రికి. అందుకని విజ్ఞాపన చేసి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. దేవుని వాక్యం నిజంగా ఎంత సత్యమో మరి మనం గ్రహించాలి. కాబట్టి మనము కూడా మరి ఆ యొక్క సత్యాన్ని గ్రహించడానికి దేవుడు మరి ఈ యొక్క వాక్యాన్ని రాసించున్నాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి క్షమాపణ గురించి మరి ప్రాముఖ్యంగా బోధించి ఎన్నో విషయాలు, మంచి విషయాలు బోధించాడు. కానీ ఈరోజు మనము ఆ యొక్క క్షమాపణ గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి క్షమాపణ గురించి మరి మీకు తెలియజేయాలని దేవుడు నాకు ప్రేరేపించాడు. మరి ప్రాముఖ్యంగా బోధించాడు ఏంటంటే క్షమాపణ గురించి. మరి కొన్ని విషయాలు ఈ యొక్క క్షమాపణ గురించి, ఫర్గివ్నెస్ గురించి మనము
తెలుసుకోవాలా. ఏంటంటే మరి ఆ యొక్క క్షమాగుణము, ఆ యొక్క యేసు క్రీస్తులో ఉన్నటువంటి మంచి గుణము అదొకటి. ఇట్స్ ఎ వెరీ గుడ్ అట్రిబ్యూట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి అలాగే దయచేసి కొమల మత్తయి సువార్త 5:44 చదవండి. మత్తయి సువార్త 5:44. ఆయన క్షమ గురించి ఏమని మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, మరి మనము ఒక తండ్రి కుమారులవుటకు మరి ఏ విధంగా మనం తండ్రి కుమారులం అవుతాము? ఆయన ఏ విధంగా కుమారుడైనాడు? ఆయన తండ్రి యొక్క మాటకు లోబడి, ఆజ్ఞకు లోబడినాడు. ఆ విధంగా ఈ ఆజ్ఞ ప్రకారము మనము కూడా మన శత్రువులను ప్రేమించాలి, మరి మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి యేసు ప్రభు కూడా శిలువ మీద పలికిన మొదటి మాట ఏమంటే, ప్రభువా, మరి ఆయన మార్గదర్శిగా ఉండి మరి ఆయనను హింసించే వారి కొరకు, తండ్రి పక్కన వారి కొరకు వారిని క్షమించమని వేడుకున్నాడు. మరి నిజంగా ఈ విధంగా మనము శత్రువులను ప్రేమిస్తామా? శత్రువులను కొరకు మనం ప్రార్థన చేస్తామా? చేయము. ఎందుకంటే అది చాలా కఠినమైనటువంటి విషయం. కానీ ఇంత కఠినమైనది అయినప్పటికీ ఆయన తల వంచి ఒక గొర్రె వలె మరి ప్రతి విషయంలో కూడా ఆయన మనకు మార్గదర్శిగా ఉండి చూపిస్తున్నట్లు మనం గ్రహించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:13. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:13 దయచేసి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. చూడండి, ఆయన శిలువ మీద ఆయన మరణ ఛాయలో ఉండి ఆయనను మరి ఎంతో హింసిస్తున్నటువంటి, హాని చేస్తున్నటువంటి వారి విషయము ఆయన వారిని క్షమించిండు. ఆ విధంగా మనం కూడా క్షమించాలి అని చెప్పి ఆయన మరణముకు వెళ్ళకముందే, శిలువ పైన ఆయన చనిపోకముందే మనకు ఆయన బోధించాడు. మరి ఒకడు సహించుకోవాలి అంటున్నాడు, ఒకరిని ఒకడు క్షమించుకోవాలి అంటున్నాడు. కాబట్టి ఈ క్షమాపణ ఎంతో ప్రాముఖ్యమైందని మనము గుర్తెరగాలి. మరి అలాగే మత్తయి సువార్త 6:14 చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పించినట్లు మనకందరికి తెలుసు, పరలోక ప్రార్థన. మరి ఆ పరలోక ప్రార్థనలు ఏమంటాడంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని చెప్పి. చూడండి, మరి మనం క్షమించకపోతే ఎటువంటి మరి పరిష్కారం మనకు వస్తుంది, ఎటువంటి మరి క్షమ మనకు వస్తుందంటే, మరి మనం పరలోకపు తండ్రి మనల్ని క్షమించడంట. మరి ఎక్కడ వెళ్తామండి మనం క్షమించకపోతే? కాబట్టి మనం క్షమించాలి. తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన, మన మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల అంటున్నాడు. కాబట్టి మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. కాబట్టి మీరు మనుషుల అపరాధాలను క్షమించని ఎడల, ఒకవేళ క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు. చూడండి ఎంత తేటగా మరి ఆ అపరాధముల విషయం, మరి మన యొక్క క్షమాపణ విషయం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే మరి రోమీలకు రాసిన పత్రిక 12:20-21 దయచేసి చదువుమా. రోమీలకు రాసిన పత్రిక 12:20
21వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహము కిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. చూడండి, మరి శత్రువులు మనం పెడతాం, వెళ్ళిపోరా, మన ముందు కనపడద్దు అంటాం, మనం మన కళ్ళతో కూడా చూడం. కానీ మరి యెహోవా దేవుడు, మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా చెప్తున్నాడంటే, నీ శత్రువులు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టమంటున్నాడు, మరి ఆయన దప్పికొని ఉంటే ఆయనకు దాహం ఇయ్యమంటున్నాడు. మరి మేలు చేత కీడును జయించగలమంట. మరి ఎంత చక్కని విషయం! మేలు చేత మనము జయించగలమని ప్రభు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞకు లోబడదాం, ఆయన చెప్పిన మాటకు మనము విలువనిచ్చి మరి ఆ విధంగా చేయుటకు మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. అలాగే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం దయచేసి చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. అక్కడ మరి పేతురు ప్రభువుని అడుగుతాడు, ఏమనంటే, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినాడు, ఇన్ని మార్లు క్షమించాలి అని చెప్పి ఆ పేతురు తన యేసు ప్రభువును అడుగుతాడనమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21. అది కాదమ్మా, మత్తయి సువార్త 6:21 కాదా? పేతురు అడుగుతా, సర్లేండి, పేతురు అడుగుతాడు, మరి ప్రభువా నా సహోదరుడు ఎన్ని తప్పిదాలు చేసి ఎన్నిసార్లు క్షమించాలా అంటాడు. 7 మార్లా అని అడుగుతాడు. కాదు అని ప్రభు 7 మార్లు కాదు, 70x7 అంటే అన్ని సార్లు ఆయన క్షమించాలి అని చెప్పి అనగా, మనము ఇతరులను పరిపూర్ణంగా అసలు ఆ యొక్క వారు చేసినటువంటి 18:21 మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 మార్ల మట్టుకు నీతో చెప్పుచున్నాను. అనగా మనము ఇతరులను పరిపూర్ణంగా క్షమించాలి అని అర్థం. ఇక మనము ఆ యొక్క తప్పిదాన్ని మన మనసులో నుంచి తీసివేయాలని యెహోవా దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు బోధించినటువంటి బోధ ఎంతో చక్కనిది. అందుకని ఆయనకు బోధకుడా, మంచి బోధకుడు అంటాడు. ఈయనకి ఇక్కడికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని శాస్త్రులు, పరిసెలు వాళ్ళు మరి ఎంతో ప్రవీణము కలిగిన విద్యావంతులైంది కూడా ఆయన 12 ఏళ్ల వయసులోనే ఆయన దేవాలయంలో బోధించినప్పుడు ఆయన బోధకు ఆశ్చర్యపడినారంట. కాబట్టి మరి ఎంత చక్కని మాట ఆయన మనకు చెప్తున్నాడు. మనం కూడా పరిపూర్ణంగా ఇతరులను క్షమించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. 103వ కీర్తన 10వ వచనం చూస్తే అక్కడ మనం ఏమని రాస్తాడంటే, మన పాపములను తూర్పుకు పడమటికి ఎంత దూరమో ఎవరైతే కనుగొనగలరండి. తూర్పు ఎక్కడంతో అది వినడమే అంతవరకే కానీ మరి తూర్పుకు పడమటికి ఎంత దూరమో మరి మనలను కూడా దేవుడు మన అపరాధములను, మన పాపములను అంత దూరపరచుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పాపాలని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని మరి ఆయన చెప్తున్నాడు. కాబట్టి యేసు యొక్క క్షమాగుణం ఎంత గొప్పదండి. మరి అది మనం గ్రహించాలి. మనలో 1/10 మనకున్నా కూడా మనం ఎంత గొప్పవారం, ధన్యులం అవుతాం. కాబట్టి ఆయన యొక్క క్షమాగుణాన్ని మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది.
మరి అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం దయచేసి చదవమ్మా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. చూడండి, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. మరి కాబట్టి దేవుడు మనల్ని క్షమించినటువంటి ప్రకారం మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన యెహోవా దేవుడు, మరి ఆయన మరి క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడంట. కీర్తనలు 86:5 రాయబడి ఉంటుంది. ఏమనంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడని. మరి మనము ఇక్కడ చూసినట్లయితే చివరిగా యోసేపు యొక్క జీవితాన్ని దయచేసి, మరి యోసేపు ఏ విధంగా తన అన్నదమ్ముళ్లను, తన సహోదరులను మరి క్షమించినాడు. మరి యోసేపు తన సహోదరులను మరి సహోదరులు చంపాలని అనుకున్నారు, కానీ 20 వెండి నాణ్యములకు ఆయన మిద్యాను దేశం వర్తకులకు అమ్మివేసినారు. మరి అప్పుడు వారు వెళ్ళి కానాను దేశం, ఐగుప్తు దేశంలో ఆయనను అమ్మివేసినట్లు మనకందరికీ తెలుసు. దయచేసి కమల ఆదికాండం 45:1-8 వరకు చదివితే చాలా బాగుంటది. చాలా అందులో కొన్ని సత్యాలు మనము చూడగలుగుతాం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అంచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. చూడండి ఎంత చక్కగా ఆయన, మరి మనమైతే ఆ యోసేపు యొక్క స్థానంలో ఉంటే ఎంత పగ తీర్చుకునే వాళ్ళము. వీళ్ళ నన్ను చంపేయడానికి నన్ను అమ్మివేసిన వాళ్ళు వీళ్ళేనా అని మనము ఎంతో గ్రడ్జ్ మనలో పెట్టుకుంటాం, అసూయ ఆయన వాళ్ళపై పెట్టుకుంటాం. కానీ మరి యోసేపు ఎంత చక్కగా చెప్పినాడంటే అన్నదమ్ముళ్ళు ఆయన చంపేయాలనుకున్నారు, కానీ మరి వారిని చూసినప్పుడు ఆయనకి ఎంతో దుఃఖం పొంగుకొని వచ్చిందంట. ఇంట్లో ఒకరు గదిలోకి వెళ్ళి ఏడ్చినాడంట. మరి మీరు దుఃఖపడకూడీ అని చెప్తున్నాడు. ఎందుకంటే మరి మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, కానీ
మరి తండ్రే మీకంటే ముందు నన్ను ఇక్కడికి పంపించినాడని ఆయన ఎంత చక్కగా వీళ్ళకి వివరించి చెప్తున్నాడు. కాబట్టి నిజంగా మరి యెహోవా దేవుడు కూడా మన నిమిత్తం, మనం చేసినటువంటి పాపముల నిమిత్తం, మనం చేసినటువంటి అపరాధముల నిమిత్తము ఆయన శిక్షను భరించాడు. మరి యోసేపు కూడా ఎన్నో శిక్షలు, మరి కారాగారంలో ఉండి ఆయన శిక్ష భరించాడు, అవమానాలు భరించాడు, నిందలు భరించాడు. అన్ని భరించి కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుడే మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించినాడు, మీరు నన్ను పంపలేదు, మీరు నన్ను చంపడానికి, మీరు నన్ను అమ్మివేయలేదు అంటున్నాడు. మీకంటే ముందుగా నన్ను పంపినాడు అని చెప్పి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంతటి చక్కని మరి క్షమాపణ అండి. ద జాయ్ ఆఫ్ గురించి చెప్తే, ద జాయ్ ఆఫ్ ది సాల్వేషన్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ ది జాయ్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఎంత చక్కగా మరి యోసేపు గురించి దేవుడు ఇక్కడ వివరించినాడు. చాలా వరకు మరి యోసేపును యేసుక్రీస్తును కూడా పోల్చి ఎంతగానో మరి బోధిస్తూ బోధకులు ఎన్నోసార్లు విన్నాను. కాబట్టి ఈ జాయ్ ఆఫ్ ఫర్గివ్నెస్ గురించి మనము యోసేపు జీవితం ద్వారా నేర్చుకున్నాం. మరి ఎప్పుడైతే మనము ఈ యొక్క క్షమించుటలో మరి ఎటువంటి ఆనందం పొందుకుంటామంటే, ఆ యొక్క క్షమాపణ ఇట్స్ హెల్దీ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్ అంట. మన ఆత్మీయంగా ఎదుగుటకు ఇది ఒక గొప్ప సాధనం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి క్షమాపణ గడిచిన మరి హృదయం మనం ఎంతో భారంగా ఉంటుంది క్షమించకపోతే. కానీ ఎప్పుడైతే క్షమిస్తామో మన హృదయ భారం అంతా కూడా పోతుంది, మనం విడుదల పొందుకుంటాం. ఆ విధంగా మరి ఎప్పుడైతే మనం క్షమిస్తామో దేవుని కుమారులం అవుతాము, దేవునితో మనకు సహవాసము, ఆ రిలేషన్షిప్ తిరిగి మనం పొందుకుంటాం. మరి ఎప్పుడైతే మనం క్షమిస్తామో మనలో ఉన్నటువంటి ఆ గిల్ట్ ఆ యొక్క మరి పోతుంది అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. అప్పుడు యోసేపు కూడా తనలో ఉన్నటువంటి ఆ యొక్క అన్నదమ్ముళ్ళు చేసినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకోలేదండి. ఎంతో సంతోషపడినాడు, వాళ్ళని చూసి వాళ్ళని క్షమించినాడు, వాళ్ళని దరిచేర్చినాడు. ఆ విధంగా మనం కూడా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎంతో మరి ఆ యొక్క ఆశీర్వాదాలు మనము ఎప్పుడైతే మన శత్రువులను మనము క్షమిస్తామో ఆశీర్వాదాలు మనపై కుమ్మరింపబడుతున్నాయి. కాబట్టి ఈ క్షమా గుణమును మన జీవితానిలో మరి అమర్చుకోవాలని, మరి ప్రేమతో నింపుకోవాలని ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. కానీ మరి చివరిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మరి మరి రక్తంలో జీవము ఉన్నది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క రక్తంలో మనము శుద్ధి చేయబడతాము. ఆయన రక్తం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా మనకు ఈ పాప విమోచన నుండి విడుదల పొందుకుంటాం. దయచేసి ఆ యొక్క రక్తం గురించి మనం చూస్తే లేవి కాండము 19:26 కూడా రాయబడి ఉంటుంది. అలాగే మరి ద్వితీయోపదేశ కాండం 15:23 కూడా. అందుకే దేవుడు అక్కడ చెప్తాడు రక్తమును తినకూడదు అని చెప్పి, ఎందుకంటే దాంట్లో ప్రాణం ఉంటుందంట. కాబట్టి ఎవరు కూడా మనము ఎలాంటి రక్తం కూడా మనము చిందించకూడదు. ఇప్పుడు ఒకవేళ ఏ పేషెంట్కైనా రక్తం లేకపోతే మన రక్తం తీసే వారికి ట్రాన్స్ఫ్యూషన్ చేస్తారు. ఎందుకు? మన రక్తంలో కూడా జీవం ఉంది, వారు కూడా జీవిస్తారని. ఆ విధంగా మరి రక్తాన్ని మనం తినకూడదు అని చెప్పి లేవి కాండంలో రాయబడి ఉంటుంది. మరి ఏబేల్ రక్తం భూమిలో నుండి దేవునికి మొరపెట్టుకుందంట. దేవా, మరి ఈ యొక్క అన్న మన కయ్యూను ఆయనను చంపేసి ఆయనను ఆ యొక్క పొలంలో పూర్తి చేసినాడు. కానీ ఆయన కయ్యూను ఏమనుకున్నాడంటే, ఇంకా పూర్తి చేసినాడు, అయిపోయింది, చనిపోయినాడులే, మనకి ఇంక వీరితో పని లేదు అనుకున్నారు. కానీ మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే రక్తం కూడా దేవునితో మాట్లాడుతుంది అని. ఆ రక్తము, కయ్యూను రక్తం, ఏబేల్ రక్తము
ఏమంటుందంటే తన మరి శిక్షను విధించాలి అని చెప్పి ఆ యొక్క ఆబేల్ రక్తం ఏబేల్ రక్తం మనకు బోధిస్తుంది. అందుకే కయ్యూనుకు మరి శిక్ష విధింపబడింది, దేశతిమ్మరిగా అయినాడు. కానీ క్రీస్తు యొక్క రక్తము పాపిని రక్షించాలని కోరుకుంటుంది. ఏబేల్ రక్తమేమో శిక్షించాలని కోరుకుంది, కానీ మన క్రీస్తు రక్తము, యేసు ప్రభు శిలువ పైన కార్చిన రక్తము మరి ఏం కోరుకుంటుందంటే పాపిని రక్షించాలని కోరుకుంటుంది. మనము పశ్చాత్తాపడి మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాపములను ఆయన క్షమిస్తాడు. మనము మరి ఆ పాప క్షమాపణ పొందుకుంటాం. కాబట్టి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:9 ఏం రాయబడి ఉంటుందంటే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి పాపమే కాదు పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అందుకే యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించుమని వేడుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన యొక్క మాటల్లో అడుగు జాడల్లో నడిచి ఆయన కుమారులగుటకు మన పాపములను మనము దేవుని ఎట్లా ఒప్పుకున్నట్లయితే మనం కూడా క్షమించబడతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా దేవునికి ద జాయ్ ఆఫ్ ఫర్గివ్నెస్ గురించి మరి ఆయన ఎంతో చక్కగా మనందరికీ బోధించి ఉంటున్నాడు. కాబట్టి మనము ఒకరిని ఒకరు క్షమించుకున్నట్లయితే దేవుని కుమారులం అవుతాము. మరి ఆయన రక్షణ మనము పొందుకుంటాం. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వాక్యం మనందరి వినికిడిలో ఆశీర్వాదింపబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పాట పాడి దేవుని స్తుతిద్దాము, దేవుని క్షమాపణ కోరుకున్నాము. నా తండ్రి, నేను చాలా బాధ పెట్టాను యేసయ్యా, నీకు నేను దూరమయ్యాను. లోకరీతిగా పాపభీతి లేక పాపినై లోక జీవితములో నీకు దూరమైపోయాను. నిన్ను చేరలేకపోయాను. I'm sorry Lord, నన్ను చేరదీసే నా చల్లనైన తండ్రి. I'm sorry Lord, నన్ను మన్నించేసే నా కరుణామయ తండ్రి. I'm sorry Lord, నీ వాణిగా మార్చి నా మార్పు లేని తండ్రి. ఈ ఒక్కసారి మన్నించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా నా తండ్రి. నేను చాలా బాధ పెట్టాను యేసయ్యా, నీకు నేను దూరమయ్యాను. నీదు ప్రేమలో లోతు చూడక ఈ లోక ప్రేమలో నేను మునిగిపోయాను. నీకు దూరమైపోయాను. నిన్ను చేరలేకపోయాను. I'm sorry Lord, నన్ను చేరదీసి నా చల్లనైన తండ్రి. I'm sorry Lord, నన్ను మన్నించేసి నా కరుణామయ తండ్రి. I'm sorry Lord,
నీ వాడిగా మార్చే నా మార్పు లేని తండ్రి. ఈ ఒక్కసారి మన్నించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా. Praise the Lord.